నాకు ఛాన్స్ దొరికిన ప్రతిసారి XUV711 పొగుడుకుంటా. కానీ వెరీ ఫస్ట్ టైం నేను ఒక రీల్ తీద్దామని ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. మహీంద్రా నన్ను డేంజరస్ గా అప్సెట్ చేసింది. సన్ రూఫ్ తోని కారు కొనుక్కోవాలన్న ప్రతి ఒక్కరు జాగ్రత్త వినుండ్రి. మాక్సిమం వీలైనంత వరకు సన్ రూఫ్ ని అవాయిడ్ చేయండి. నేను సన్ రూఫ్ లో నీళ్లు పడితే డ్రైన్ అవుతా అని చూపెడతా అని చెప్పి సన్ రూఫ్ ఓపెన్ చేసి దానిలో నీళ్ళు అవుతావు. చాలా చక్కగా కొన్ని వాటర్ కిందికెళ్ళి డ్రైన్ అయినాయి, కొన్ని చక్కగా నా సెంట్రల్ కన్సోల్ మీద పడ్డాయి. ఆ విజువల్ చూడంగానే నా హార్ట్ 2 ముక్కలు విరిగిపోయింది. అందరూ సన్ రూఫ్ సన్ రూఫ్ సన్ రూఫ్ అని చెప్పి అనవసరమైన ఎక్స్ట్రా కాస్ట్ పే చేసి మరి సన్ రూఫ్ ఉన్న వేరియంట్ ఆప్టిన్ అవుతారు. నేను అందరికి దయచేసి చెప్తున్నా, కార్ లో మనకు మస్ట్ హ్యావ్ ఫీచర్స్ ఉంటే సరిపోతుంది. ఇట్లాంటి గుడ్ టు హ్యావ్ ఫీచర్స్ అవసరం లేదు. అయినా సన్ రూఫ్ అసలే గుడ్ టు హ్యావ్ ఫీచర్ కాదు. నా కార్లో 9 నెలల నుంచి వెళ్ళి మాక్సిమం 15 సార్లు సన్ రూఫ్ ఓపెన్ చేసిన. మనం ఏదో సోకు కొద్ది సన్ రూఫ్ తీసుకుంటాం కానీ లాంగ్ టర్మ్ లా దాని మెయింటెనెన్స్ వాచిపోతుంది. ఇక ఎవరైతే నేను షో ఆఫ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఆప్షన్. కానీ వాల్యూ ఫర్ మనీ వెహికల్ కొనుక్కోవాలి, లేకపోతే నేను బడ్జెట్ కన్సర్న్ లో కొనుక్కుంటున్నా అనుకునేటోళ్ళు ఖచ్చితంగా సన్ రూఫ్ కోసం మాత్రం ఎగ్జాక్ట్ కాకుండా. దీన్ని రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయకపోతే చాలా నష్టాలు జరుగుతాయి. వాటర్ చక్కగా లోపలికి వస్తే మొత్తం ఏం అర్థం కూడా కాదు, భయం అవుతా ఉంటది. ఇట్లాంటివి మీరు ఎప్పుడైనా చూసినా, ఇట్లాంటి వాటి గురించి విన్నా ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. ఇక కార్ కే టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఖచ్చితంగా మన అకౌంట్ ఫాలో చేసేసి ఈ రీల్ ని వీలైనంత మందికి షేర్ చేయండి. నెక్స్ట్ డిసిషన్ తీసుకునే వాళ్ళు బాగుపడుతుంది.